నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం. రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని సిపిఐ డిమాండ్. ఆకలి రహిత ప్రపంచ దినోత్సవం సందర్భంగా మెగా సేవా కార్యక్రమం ప్రారంభించిన మలబార్ గోల్డ్ గ్రూప్. ప్రజా పంపిణీ రేషన్ గోడౌన్లను తనిఖీ నిర్వహించిన ఆత్మకూరు ఆర్టీఓ. నంద్యాలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సంజీవరాయ రామాలయంలో స్వర్ణోత్సవ వేడుకలు. నేటి నుండి మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం. శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు. ఆదాయం 3,74,99,234 రూపాయలు. గని యజమాని ఇంటి ముందు బాధితులు ఆందోళన. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్య జీవనానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరి జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మాస్టర్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు ట్రైనర్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 27 నుంచి 31 వరకు ఈ ట్రైనర్స్ ప్రోగ్రామ్ శిక్షణ జరుగుతూ ఉంటుంది. మీరు విలేజ్ లెవెల్ లేదా మండల్ లెవెల్, గ్రాస్ రూట్స్ లో ప్రజలందరికీ చైతన్యవంతం చేసి యోగాను నేర్పిస్తారు. సో ఈ రోజు సెషన్ నంద్యాల ఎంపీడీఓ ఆఫీస్ మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ప్రజలందరూ 21 జూన్ వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి, అంటే పల్లెటూర్లలో కావచ్చు, వార్డ్స్ లో కావచ్చు, లేదా మండల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, చాలా మంది యోగా శిక్షకులను తయారు చేయడం జరిగింది. వీరందరి ద్వారా మీరు యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం నడపబడింది. మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి యోగా అనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారిగా, మండలాల వారిగా, అదేవిధంగా గ్రామ పంచాయతీల వారిగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినారు. వారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు మన నంద్యాల మండలంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి మండలంలోని మండల స్థాయి అందరూ సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని చాలా చక్కగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారు చేశారు. ఈ యోగాంధ్ర ఎందుకు అంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా మే 21 నుంచి జూన్ 21 వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మండల్ వైజ్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ మరియు మాస్టర్ ట్రైనర్స్ కి ఈ విలేజెస్ లో ఇవ్వడానికి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ యశోధర గారికి, నాగేంద్ర గారికి, చంద్రమోహన్ గారికి, జ్యోతి గారికి, మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మండల లెవెల్ ఆఫీసర్స్ తహసీల్దార్ గారికి, మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డాక్టర్ యశోధర గారికి. రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దిశను ఈ మహానాడులో ప్రకటించాలని, అలాగే మహానాడులో రాయలసీమకు నీటి వనరులు అందించే హంద్రినివా
గాలేరు నగరి, సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలను జరుపుకుంటుందని, అందులో భాగంగా ఆగస్టు 22 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, అలాగే జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. నగర కార్యదర్శి ప్రసాద్ గారు పాల్గొంటున్నారు. ముందుగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ 100వ వార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రజల విముక్తి కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పార్లమెంటరీ వ్యవస్థ రక్షణ కోసం, లౌకికవాదం పరిణమించడం కోసం ఈ 100 సంవత్సరాల కాలంగా శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అలాంటి మా పార్టీ గత డిసెంబర్ 26 నుండి వచ్చే డిసెంబర్ 26 దాకా దేశవ్యాప్తంగా 100వ వార్షికోత్సవాల పేరుతో ప్రజలతో తిరిగి మమేకం అవ్వడానికి ఈ సంవత్సర కాలాన్ని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంగా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఈ 100వ వార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు క్రమం తప్పకుండా జరుగుతాయి. ఇప్పటికే శాఖలు, మండలాలు, నియోజకవర్గాలు ప్రారంభమైంది. ఈ రోజు, రేపు నంద్యాలలో జరిగే ఈ సమావేశంలో ఈ జిల్లా మహాసభలు స్థలం కూడా నిర్ణయిస్తాం. అలాగే ఆగస్టు 22 నుండి 25 దాకా ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఈ 10.5 సంవత్సరాల కాలంగా పచ్చి అవకాశవాదంతో, ఆడంబర ప్రసంగాలతో భారతదేశ సెంటిమెంటుని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మభ్యపెట్టి 3వసారి మోడీ ఎలా గెలిచాడో, గెలిచి ఏం చేస్తున్నాడో చర్చిస్తాం. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్ని భయపెట్టి, ఆశలు చూపి, అవసరమైతే చీల్చి ఎలా లొంగ తీసుకుంటున్నాడో అది దేశ ప్రజలకు అర్థమయ్యేటట్టు చూద్దాం. అలాగే తరతరాలుగా సాగునీటి విషయంలో, అనేక ఇతర అంశాల్లో వెనుకబడిన రాయలసీమలో ఈ మహాసభ దట్టు కడపలో జరపడం మంచిదే. ఈ మహానాడు రాయలసీమలో ఉన్నటువంటి ఆంధ్రీయ నివాది నిన్న ఒక తీర్మానం చెప్పింది చూశాం. అలాగే గాలేరు నగర్ దగ్గర నుండి, సిద్ధేశ్వరం అలుగు దగ్గర నుండి, గుండ్రేవుల వేదవతి దగ్గర నుండి వీటన్నింటినీ కూడా మరి పూర్తి స్థాయిలో అమలు పరచడం అనేది ప్రథమం. దీన్ని అమలు పరచడం ద్వారా బనకచెర్ల కన్నా అత్యధిక ప్రయోజనం తక్షణం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలించమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు ఘటన జరిగినాక ఆ 3 4 ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే మోడీ మీసాలు తిప్పితే ఏముంది, అమిత్ షా కాలు తుప్పితే ఏముంది, రక్షణ మంత్రి రంకెలేస్తే ఏముంది, ఇంతవరకు ఆ టెర్రరిస్టులు పట్టుకోలేదు. మళ్ళా నువ్వు వెళ్ళావు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని జయిస్తానన్నావు. కానీ నీ మొగుడు ట్రంప్ చెప్పడని నువ్వు మానుకున్నావు. ట్రంప్ నువ్వు ఆలింగనం చేసుకున్నా మోడీ సాధించింది ఏముంది? ట్రంప్ కొడుకులిద్దరూ పాకిస్తాన్తో 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఆలింగనం మోడీకి, తోడ్పాటేమో పాకిస్తాన్కి. ఇది అమెరికా, ట్రంప్ ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్న దుశ్చర్య. ఇది దేశ ప్రజలు గమనించాలి. మోడీకి ఎన్నికల కోసం ఎవరిని బలిదీయటమైనా ఆయనకేం పెద్ద తప్పు అనుకోరు. అలాంటిది బీజేపీ పార్టీ. ఏది ఏమైనా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో ఈ దేశం సమైక్యంగా ఉండాలి, మత సామరస్యం ఉండాలి, లౌకికవాదం ఉండాలి. వాటన్నిటినీ
కాపాడగలిగే ఏకైక పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలో దేశంలో బలోపేతం అయితేనే అన్ని వర్గాలకి, అది మైనారిటీలను, బీసీలను, ఎస్సీలను, గిరిజనులను, రైతులను, అన్ని వర్గాలకి, అన్ని రకాల ప్రజలకి, అన్ని వృత్తుల వారికి నిజమైన సంక్షేమము పురోభివృద్ధి లభిస్తుంది. అందుకని ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా సిపిఐని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవన్నీ చెప్పడం ద్వారా ఈ మహానాడుని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇప్పటికే చూస్తున్నాం, ఈ పార్టీలు అధికారంలో ఉండే తెలుగుదేశం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే వైసీపీ, ఈ రెండు పార్టీలకు సంబంధించి వీళ్ళు చేసిన పరిపాలన గురించి మరి ఏ విధంగా ఉంది. రేపు మా పార్టీలు మహాసభలు జరగబోతున్నాయి. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో మేము చర్చ చేస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలకి భిన్నంగా ఈ రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయాన్ని మరి బిల్డప్ చేసేదానికి కూడా ఈ రాష్ట్రంలో మేము అక్కడ చర్చ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ కరోనా తర్వాత మరి మన కర్నూలు నంద్యాలని కలుపుతూ ఉన్నటువంటి నడిచినటువంటి ప్యాసింజర్ రైళ్లని మరి బెంగళూరు, అదేవిధంగా హుబ్లీ, అదేవిధంగా మరి రాజధాని అయినటువంటి పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నగరం నుంచి మరి నేటి రాజధాని అయినటువంటి విజయవాడకు నడిపేటువంటి రైళ్లన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా గతంలో నడిపినటువంటి రైళ్ల కనెక్షన్ అనేది ఏమాత్రం ఇప్పుడు ప్రజలకి సౌకర్యంగా లేదు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు, నంద్యాల ఈ రెండు జిల్లాల తరఫున జూన్ మొదటి వారంలో మొత్తం ప్రజల చేత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసి అన్ని రైల్వే స్టేషన్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సిపిఐ ఆధ్వర్యంలో మరి వాటిని తక్షణమే పునరుద్ధరణ చేయడానికి మరి కేంద్ర రైల్వే శాఖ పూనుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతా ఉన్నాం. మరి వాటిని పునరుద్ధరించేంత వరకు కూడా సిపిఐ ఈ పోరాటాన్ని ఆపదని చెప్పేసి సిపిఐ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మే 28వ తేదీ ప్రపంచ ఆకలి రహిత దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి రహిత ప్రపంచ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నంద్యాలలో శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూం దగ్గర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. మలబార్ ప్రతినిధులు మరియు అతిథులు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో 5% నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించి అందులో ఆకలి రహిత ప్రపంచ లక్ష్యంతో 160 కోట్ల ఖర్చుతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా 70,000 భోజనాలు అందజేస్తున్నారని తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంలో 2,40,00,000 భోజనాలు అందజేయగా ఈ ఒక్క సంవత్సరమే అంతమందికి భోజనాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ ప్రకటించారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, మహిళా సాధికారత, ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం మరో 150 కోట్లు వెచ్చించినట్లు సంస్థ తరపున ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వల్లంకొండ జగన్, మలబార్ గోల్డ్ నంద్యాల డైరెక్టర్ మయోజ్, మేనేజర్లు సుధాకర్, గోపి, సిబ్బంది మన్సూర్, కిషోర్ పాల్గొన్నారు. ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎలా వచ్చింది అని అంటే మన చైర్మన్ సారు యాక్చువల్గా వెళ్తున్నప్పుడు చాలామంది పేదలు రోడ్ సైడ్ వాళ్ళని చూశారు. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక గొప్ప ఆలోచన పుట్టుకొచ్చిందే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్. హంగర్ ఫ్రీ వరల్డ్ మీనింగ్ ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలనేది. అంటే మనకంటే ఇప్పుడు సోర్స్ హౌసెస్ ఉన్నాయి, ఏదో ఒకటి జాబ్ చేసుకుంటున్నాం. ఇలా ఏ సోర్స్ లేని వాళ్ళు, నిరాశ్రయులు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక గొప్ప ఆలోచన మన చైర్మన్ గారికి వచ్చింది చూడు. దానికి అప్రిషియేట్ చైర్మన్ గారికి, ప్లీజ్ క్లాప్. ఒక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఒక గొప్ప ఆలోచనతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఆ కార్యక్రమాలు ఏంటంటే, ఫస్ట్ వన్, గవర్నమెంట్ కాలేజీలో చదివే బాలికలు వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో మ్యాక్సిమం చదివే వాళ్ళకి ఏ సోర్స్ లేకుండా కొద్ది ఇన్కమ్ తక్కువ వచ్చి చాలామంది పేదలు కూడా అందులో జాయిన్ చేసి చదువుకోవడానికి, బుక్స్ కొనడానికి అమౌంట్ లేకుండా ఇబ్బంది పడుతూ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మనము ఇయర్లీ స్కాలర్షిప్ పెట్టాం. 8,000 నుంచి 10,000 దాంట్లో కేటగిరీ వైజ్గా ఉంటుంది అనమాట.
ఈ 10,000 రూపీస్ అనేది వాళ్ళకి ఉపయోగపడతాయి బుక్స్ కొనడానికి అని ఇయర్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్లై చేసుకున్న గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రిన్సిపల్ ద్వారా. సో ఇలాంటి కార్యక్రమాలు, అలాగే పేదలు ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగా మన సహాయం అనేది కూడా వాళ్ళకి హౌస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మనకు కొంత సహాయం చేయడం జరుగుతుంది. అలాగే విలేజ్లో కానీ మెడిసిన్స్ కొనలేని కొంతమంది చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనము మెడికల్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనము పర్యావరణాన్ని రక్షించడానికి మనము ఇప్పుడు కాలుష్యం చూస్తున్నాం సిటీలలో చాలా. పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కల డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఇయర్లో కూడా మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్గా కొత్తగా స్థాపించాం. ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ ద్వారా చాలా రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ ఫుడ్ లేకుండా ప్రతిరోజు వాళ్ళు ఎంతో ఆకలి కోసం అలమటిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది స్థాపించడం జరిగింది. అలాంటి వాళ్ళకు కూడా మన సహాయం ఫుడ్ ప్యాకెట్స్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. మే 28వ తేదీ ప్రపంచ హంగర్ ఫ్రీ వరల్డ్ డే అంటే ఆకలి రహిత ప్రపంచం దినోత్సవంగా మే 28వ తేదీ ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు 2011 నుండి. అందులో భాగంగా మలబార్ గోల్డ్ డైమండ్స్ గ్రూప్ వాళ్ళు సామాజిక రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలని చేపడుతూ 5% ప్రాఫిట్స్ లో దాదాపు 310 కోట్ల పైగా ఈ సామాజిక బాధ్యతలో వివిధ సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తున్నారు. అందులో భాగంగా దాదాపు 60% 150 కోట్లు కేవలం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ కోసమే వారు ఖర్చు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ గారు యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ సేవా కార్యక్రమం ఈరోజు దాదాపు దేశంలో అనేక చోట్ల, అదేవిధంగా ఆఫ్రికాలోని జాంబియా లాంటి దేశాల్లో కూడా ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ క్రియేట్ చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మలబార్ గ్రూపు. గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 2,70,00,000 మందికి ఈ భోజనాలు అందిస్తే ఈ ఒక్క సంవత్సరమే ఈ 2,40,00,000 మందికి భోజనాలు అందించాలని నిర్ణయించుకోవడం ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మే 28 మల్బార్ గ్రూప్ వాళ్ళు హంగర్ ఫ్రీ వరల్డ్ ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని, మరింత అభివృద్ధి పదంలో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు ఆవరణంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ స్టాక్ గోడన్లను బుధవారం ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి తనిఖీలు నిర్వహించారు. గోడన్లలో నిల్వ చేసిన బియ్యం, కందిపప్పు వివరాలను, రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు డిఎస్డిటి శ్రీనివాసులు ఉన్నారు. నివేదికను జాయింట్ కలెక్టర్ కు అందించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఆర్డీఓ ఆత్మకూరు. మే నెలలో టీవీ వెరిఫికేషన్ కోసం జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు నంద్యాల జిల్లా ఎమ్మెల్యేస్ పాయింట్ ఈరోజు అనగా 28 మే 2025 విజిట్ చేయడం జరిగింది. స్టాక్ చెక్ చేసాము, ఎంత స్టాక్ ఉంది అని ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ జేసీ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కందిపప్పు మాత్రమే మనం ఎమ్మెల్యేస్ నుంచి ఎఫ్పీ షాపులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అదే మనము పబ్లిక్ కూడా పీడిఎస్ సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో స్వర్ణోత్సవ వేడుకలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28, 29, 30 తేదీలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఉదయం పుష్పగిరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో సంకల్పంతో ప్రారంభించబడి వరుసగా 3 రోజులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా రేపు కలశ సంకల్ప పూజ, మరునాడు పెద్ద ఎత్తున మహాకుంభాభిషేక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆధ్వర్యంలో దాదాపుగా 50 సంవత్సరాల యొక్క గుడి ప్రారంభమైంది. ఇప్పుడు మరలా కుంభాభిషేకంతో ఇవన్నీ కూడా కార్యక్రమం జరగడానికి సంకల్పంతో ఏర్పాటు చేస్తారు. నేను ప్రధాన పూజారి రామాలయ పూజ 40 సంవత్సరాల నుంచి రామవారి సేవ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా సకుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని సేవించి ఉదయం సాయంత్రం కార్యక్రమాలు తీసుకొని తీర్థప్రసాద్ తీసుకునే వ్యవస్థగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి
అభినందనలు. మీకందరికీ తెలిసిన విషయమే, శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణము 1967లో శంకుస్థాపన గావింపబడి 1975లో ప్రతిష్ట చేసిన విషయం. అంటే ఈ రోజుకి 2025 సంవత్సరము 50 సంవత్సరాలు అయినాయి. ఈ స్వర్ణోత్సవ ఉత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకం ప్రప్రథమంగా ఇంతవరకు మన ప్రాంగణంలో మహాకుంభాభిషేకం జరగలేదు కాబట్టి ఈ స్వర్ణోత్సవ వేడుకల్లోనే పుష్పగిరి పీఠం వాళ్ళ నేతృత్వంలో మహాకుంభాభిషేకం 28, 29, 30 అనగా ఈ రోజు ఉదయం సంకల్పంతో మొదలైంది. కాబట్టి ఈ 3 రోజులలో మీకు వీలైన సమయంలో వచ్చి స్వామివారి అనుగ్రహం పొందగలరు. ఈ రోజు మొదలైంది కాబట్టి రేపు కలశ సంకల్ప పూజ ఉంటుంది, ఇత్యాది హోమాలు ఉంటాయి. 30వ తేదీ 2 గంటల 14 నిమిషాలకు మహాకుంభాభిషేక ముహూర్తము. కాబట్టి ఆ రోజు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. నంద్యాలలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ఎదురులేని కథానాయకుడిగా ఎదిగాడని, రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషిగా ఎప్పటికీ ప్రజల్లో ఉంటాడని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన మహానేత ఎన్టీఆర్ ని కొనియాడారు. అధికారం అన్నది అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి తెచ్చి ఆ సిద్ధాంతాన్ని పాలనలో చూపిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెల శ్రీరాములు, ఏవిఆర్ ప్రసాద్, దూదేకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో లెక్కింపు నిర్వహించగా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3,74,99,234 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 120 గ్రాముల 100 మిల్లీగ్రాములు బంగారం, అలానే వెండి 4 కేజీల 260 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 337 యుఎస్ఏ డాలర్లు, 810 యుఏఈ దిరమ్స్, 200 యూకే పౌండ్స్, 25 సింగపూర్ డాలర్లు, 44 మలేషియా రిగేట్స్, 15 ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
పెట్నికోట గ్రామంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన బోయ నాగేశ్వరరావు మృతదేహంతో గని యజమాని ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. గనిలో మృతి చెందిన సంఘటన జరిగినా ఆర్థిక సహాయం చేయలేదని బాధితులు ఆవేదన చెందారు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే నాగేశ్వరరావు మృతి చెందాడని మృతుని భార్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మృతదేహంతో గని యజమాని ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సిఐ రమేష్ బాబు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అరే పెద్దమ్మకు నీళ్ళంటే లేబరా ఇది పట్టుకుని వదండరి వద్దులే నడుస్తుంది దాని ప్రకారం చేస్తారు. ఇంకోటి ఇలా బాధ్యత పెట్టకూడదు. ఒకటి ఇదేంటంటే చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కేసు కట్టినారు చేస్తారు ఏదైనా కానీ ఏదో పెట్టకూడదు పెట్టనికి రాలేదు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఉందంటే న్యాయం జరుగుతుంది మేము ఉన్నాము అంటే వాడు ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాచిపెట్టుకుంటారు. జరుగుతూ ఉంటాయి. ఎక్కడో వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటారు, తింటుంటారు, నిద్ర ఏం జరగనట్టున్నాడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం. రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని సిపిఐ డిమాండ్. ఆకలి రహిత ప్రపంచ దినోత్సవం సందర్భంగా మెగా సేవ కార్యక్రమం ప్రారంభించిన మలబార్ గోల్డ్ గ్రూప్. ప్రజా పంపిణీ రేషన్ గోడౌన్లను తనిఖీ నిర్వహించిన ఆత్మకూరు ఆర్టీఓ. నంద్యాలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సంజీవరాయ రామాలయంలో స్వర్ణోత్సవ వేడుకలు. నేటి నుండి మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం. శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు. ఆదాయం 3,74,99,234 రూపాయలు. గని యజమాని ఇంటి ముందు బాధితులు ఆందోళన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.